నైట్ పెట్టుకున్న గిన్నెలన్నీ ఇక్కడ స్టాండ్‌లో పెట్టేసుకుంటున్నాను నేను. అక్కడ ఎక్కడియి అక్కడ సర్దేసుకున్నాను. అలా సర్దుకోవడం అయిపోయాకైతే ఇలా పాలైతే వేడి చేసుకుంటున్నాను మా పాప కోసం అని చెప్పేసి. మేమైతే డైలీ ఈవినింగ్ అండ్ మార్నింగ్ ఇలాంటి ఒక పాల ప్యాకెట్ అయితే వేయించుకుంటాము. ఈ ఒక్క ప్యాకెట్ వచ్చేసి 12 రూపీస్ అంట. అది సింగిల్ చాయ్ కూడా కాలేదు మాకు. కానీ మా పాప కోసం అని చెప్పేసి అది తీసేసుకుంటాము. మా పాపకి వేడి చేసేసి అలా తాగిపిచ్చేస్తాము. డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ తీసుకుంటాము. మా పాపకైతే డైలీ మార్నింగ్ ఇలా బ్రష్ చేస్తాను. అక్కడ పాలనేటివి కాగేలోపు ఇక్కడ మా పాపకి బ్రష్ చేయించేసి చాలా కష్టం ఇక్కడ మా పాపకి బ్రష్ చేయించడం. ఎందుకు అని అంటే ఉమ్మేయమని అంటే తను మాత్రం మింగేస్తుంది. చాలా కష్టంగా అనిపిస్తుంది. అలాగే ఇబ్బంది కూడా పడతాను. తనైతే ఏడ్చేస్తుంది కొన్నిసార్లు. ఇక నేనైతే పాలైతే కాగిపోయాయి. తన కోసం అని చెప్పేసి ఇలా ఒక కంటైనర్‌లో పోసేసి తనకైతే ఇచ్చేస్తాను. తాపిచ్చడం నాకైతే సులువుగా ఉంటుంది. ఎందుకనంటే తనది తను తాగడం అలవాటు చేయాలి గదా! అందుకోసం అని చెప్పేసి ఇదైతే నేను తీసుకున్నాను. మీషో నుండి అయితే తీసేసుకున్నాను. 550 అలా పడేసింది. మా ఆయన డ్యూటీకి టైం అవుతుందని చెప్పేసి ఇక టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు మా ఇంట్లో దోశ వేస్తున్నాను. అలాగే ఒక సైడ్ టిఫిన్ చేస్తూ మరొక సైడ్ అయితే ఇక్కడ చట్నీ కూడా రెడీ చేస్తున్నాను ఫాస్ట్‌గా. ఎందుకంటే టైం అవుతుంది కదా! అందుకోసం అని చెప్పేసి ఇక్కడ వీడియో తీసుకోవాలి. అలానే ఇక్కడ టిఫిన్ కూడా రెడీ చేయాలని చెప్పేసి 2 సైడ్స్ అయితే ఇలా ప్రిపేర్ చేసేసుకున్నాను. నేనైతే ఎక్కువ నెయ్యి తింటాను. మా ఆయనను, మా పాప కోసం అయితే ఆయిల్ వాడతాను. వాళ్ళిద్దరు అస్సలు తినలేరు నెయ్యి. అందుకోసం అని చెప్పేసి వాళ్ళకి నేను ఫస్ట్ ఆయిల్‌తో వేసేసి ఆ తర్వాత అయితే ఇక్కడ నేనైతే నెయ్యితో లాస్ట్‌కి వేసేసుకుంటాను. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా చేసి పెట్టాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది కదండీ! మీరు కూడా ఇంతేనా మీ ఇంట్లో కూడా? ఇక్కడైతే మా ఆయన అయితే వచ్చేసారు. మా ఆయనను, మా పాప టిఫిన్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇక్కడ మా ఆయనకైతే పెట్టేసాను. మార్నింగ్ తనైతే న్యూస్ చూస్తూ ఎప్పుడు అలా తింటారు. అతను తిన్నాకైతే నేనైతే ఇక్కడ మా పాపకు కూడా తినిపించేస్తున్నాను. ఎందుకు అని అంటే తను అస్సలు తట్టుకోలేదు ఆకలికి. కొంచెం ఆకలైనా కూడా మమ్మీ మమ్మీ అని ఏడ్చేస్తుంది, అల్లరి చేస్తుంది కాబట్టి తనకైతే పెట్టేశాను. మా ఆయనైతే టిఫిన్ చేసేసి ఎళ్లారు. మా పాపకు కూడా తినిపించడం అయిపోయింది. నేను కూడా ఇక టిఫిన్ చేసేసాను. అలా టిఫిన్ చేయడం అయిపోయాక ఇలా ఇల్లంతా క్లీన్ చేసుకొని అలానే ఈ టిఫిన్ చేసిన గిన్నెలు అలానే మా పాపకి పాలు వేడి చేసిన గిన్నెలైతే ఇక్కడ నేను క్లీన్ చేసేసుకుంటున్నాను. నాకు అప్పుడే క్లీన్ చేసుకోవడం అలవాటు. ఎందుకు అంటే అలా సింక్‌లో పడేస్తే నాకు అంతలా నచ్చదు. ఎందుకంటే చిన్న పాప ఉంది కదా! అలా ఇన్ఫెక్షన్స్ అవ్వడం గానీ అలాంటివి ఏమన్నా అవుతాయని చెప్పేసి ఇక నేనైతే డైలీ అలానే చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ వంట అయితే ప్రిపేర్ చేసేస్తున్నానిగ. నా చాలా వీడియోస్‌లలో మీరు చూసే ఉంటారు. నేనెప్పుడు గానీ వంట చేసే ముందు రైస్ అయితే ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ అలా అయితే నానబెట్టేసుకుంటాను. ఎందుకంటే నాకు అలా వండడమే అలవాటు. మా మమ్మీ కూడా అలా వండడమే నేర్పిచ్చేసింది. ఇక్కడ గార్డెన్‌లో పాలకూర అయిందని చెప్పేసి మా ఆయనైతే కారం చేయమని అన్నారు. పాలకూర, వెల్లుల్లి కారం అయితే చేయమన్నారు. అందుకోసం అని చెప్పేసి నేనైతే ఇక్కడ పాలకూర అయితే కట్ చేసుకున్నాను. మా పాప చూసిర్రా ఎలా అల్లరి చేసేస్తుందో. తనైతే ఎప్పుడూ అంతే. నేను ఏ పని చేసినా కూడా మధ్యలో వచ్చేసి అలా చేస్తుంది. కొన్ని సార్లు తను సతాయించేస్తుంది కూడా, చాలా ఏడ్చేస్తుంది. చిన్న పిల్లలను క్యారీ చేయడం చాలా కష్టం కదా! మీకు కూడా తెలిసే ఉంటుంది. చిన్న పిల్లలున్న ప్రతి ఒక్కరికి ఇలానే కష్టమవుతుంది కదా! నెక్స్ట్ ఇక నేనైతే వంట చేసేస్తున్నానిగ. కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. కర్రీ వండుతూ అలాగే ఒక సైడ్ అయితే రైస్ పెట్టేసుకున్నాను. నేనెప్పుడు కూడా 2 స్టవ్స్ పైన వండేస్తాను. ఎందుకనంటే నాకు ఈజీగా అయిపోవడానికి. మా పాప ఎప్పుడు ఏడ్చేస్తుందో నాకైతే తెలీదు. అందుకోసం అని చెప్పేసి నేనైతే ఇక్కడ పనులన్నీ ఫాస్ట్‌గా చేసేసుకుంటాను. అలా వంట అయిపోయాక మా పాపకి తినిపిచ్చేసి కాసేపయితే పడుకున్నాం. అప్పటికి 12, 1 అవుతుంది. మధ్యాహ్నం లంచ్ చేసేసి పడుకొని ఈవినింగ్ అయితే లేచేసాం. తనకి పాలు వేడి చేసి ఇచ్చేసాను. పాలు. అలానే నేను కూడా ఇక్కడ టీ అయితే వేడి చేసుకొని తాగేస్తున్నాను. అలా తాగడం అయిపోయాకైతే ఇక్కడ చపాతీస్ కోసమని పిండైతే నేనైతే కలుపుకుంటున్నాను. మేము డైలీ ఈవినింగ్ గానీ, నైట్ గానీ చపాతీసే తింటాము. చపాతీస్ అలా నాకు తినడం అలవాటు. మా ఆయనకైతే కొన్ని రైస్ పెడతాను. మా పాప అయితే యాజ్ ఇట్ ఈజ్ కొంచెం చపాతీ, కొంచెం రైస్ అలాగే లాస్ట్‌కి పెరుగన్నం అయితే కంపల్సరీ. మా ఇంట్లో పెరుగు లేనిది మాత్రం అస్సలు తినలేరు నైట్ టైంలో. ఇలా చపాతీస్ చేయడం కూడా నేనైతే ఎక్కువ నెయ్యే వాడతాను. చపాతీస్‌కి గానీ, టిఫిన్స్‌లోకి గానీ ప్రతి ఒక్క దాంట్లోకి నేను నెయ్యే వాడుకుంటాను.
కానీ మా ఆయనకి మా పాపకి అంత పెద్దగా నచ్చదు. ఇక్కడ నేను చపాతీస్ చేస్తుంటే మా చిన్నారి అయితే ఇక్కడ అల్లరి చేసేసింది. అందుకోసం అని చెప్పేసి తనని అక్కడ కూర్చోబెట్టేసుకొని అయితే చేస్తున్నాను. చూసిర్రా హాయ్ అని చెప్తుంది. మీరు కూడా మా పాపకి ఒకసారి హాయ్ అని కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేస్తారా? మా పాప అయితే ఇక్కడ గార్డెన్‌లోకి వెళ్దామని అయితే వెళ్తుంది. అలా కారిడార్ నుండి నడుచుకుంటూ వెళ్ళేటప్పుడైతే పక్కింటి వాళ్ళైతే కనిపించారు. మా పాపతో పాటు మేము కూడా వస్తాం ఆంటీ అని చెప్పేసి అయితే వాళ్ళు కూడా వచ్చిర్రు. వాళ్ళని మా పాపని ఇద్దరిని తీసుకొచ్చేసి ఇలా అయితే గార్డెన్‌లో ఆడిపిచ్చేసాను అందరినీ. అలా ఆడిపించాక చూసారా తనైతే ఒంటరిగా ఆడుకోవడమే అలవాటు తనకి. ఈవినింగ్ అయిపోయింది కదా, ఇక నైట్ అయిపోతుందని చెప్పేసి ఇంటికైతే తీసుకొచ్చేసాను. మళ్ళీ కారిడార్ నుండి నడుచుకొచ్చేసింది. తనకి అలా వచ్చాకైతే స్నానం చేయించాను. ఇక్కడ మేమైతే మళ్ళీ డిన్నర్ అయితే ఫినిష్ చేసేసాం. మీకు ఎలా అనిపించిందో కామెంట్